గూడెం మొత్తాన్ని గజగజలాడించే ఈ భైరమ్మ మొదటిసారి పిల్ల కొంక చేతిలో చావు దెబ్బ రుచి చూసింది. వదలను. నాకు జరిగిన ఈ అవమానానికి గుండె ఎంతగా రగులుతున్నాదో అంతకంతా పగ తీర్చుకోకపోతే నా పేరు భైరమ్మే కాదు. అవును, ఈ జాతర నుంచి తిరిగేలోపు నా కళ్ళు చల్లబడాల భైరమ్మ. చూడు, ఈ భైరమ్మ చెయ్యబోయే చిత్రం విచిత్రం. వస్తాను గౌరీ. అట్టగేనయ్యా, నీకోసమని డబ్బులు దాశాను. రేపు ఈ పాటికి కట్టి ఇడిపించేస్తాను. అట్టానా? అయితే భైరమ్మ కాడ ఉండేది ఈ ఒక్కరోజేనమాట. అవునయ్యా. అయ్యారే, అయితే ఈ సాంబయ్య సేవలు ఈరోజొక్కరోజే అన్నమాట. అమ్మోరు తల్లికి అట్టా పూజ చేయగానే ఇట్టా దయ చూపించినది. అద్భుతం. దుర్మార్గాలు ఎక్కువ కాలం సాగో భైరమ్మ. ఏనుగులు తిన్న రాబందైనా ఒక్క గాలి వానికి కొట్టుకుపోయినట్టు నీ అంతులేని అన్యాయాలకి అంతం రేపటితో రాబోతున్నది. సిద్ధంగా ఉండు. వెళ్ళొత్తమయ్యా. పథకంగా అయ్యా రా అయ్యా. రేపు వచ్చేస్తానుగా. బానిసలకి బరువులు మొయ్యటం, బండ సాకిరి చెయ్యటం తప్ప ప్రేమలు చూపించటం, ఇట్టా ముద్దులు పెట్టటం ఉండవురా సాంబా. భైరమ్మ! చేసిన అప్పుకి నీకిచ్చిన మాటకి కట్టుబడి నా చేతులు కట్టేసుకున్నా. లేదంటే నా బిడ్డకి నాకు మధ్య అడ్డొచ్చినందుకు ఆ చేతిని అడ్డంగా ఇరిసి పారేసేవాణ్ణి. ఆహా, అట్టనా? పులిరాజు, ఈ సాంబడు పెండ్లాన్ని చూసుకొని పొగరు చూపిస్తాండాడు. ఈయన పొగరు దించి మెడలు వంచి బండికి గుర్రంలా గట్టే. ఈ భైరమ్మ ఆజ్ఞాపిస్తాండాది. వెళ్ళి బండి లాగు. ఇదన్యాయం. ఇది భైరమ్మ మాట. నా మాటే శాసనం. కాదంటే ఆ బండిని నీ బిడ్డతో లాగిత్తా. వద్దు భైరమ్మ, వద్దు.
రాయ్ వచ్చి పట్టుకోండా. గంగా, ఏమైనాది? ఎందుకు ఎడుతున్నావు? మనిషి ఎప్పుడు చచ్చిపోతాడమ్మా? గంగా, చెప్పమ్మా, మనిషి ఎప్పుడు చచ్చిపోతాడు? రోగం వస్తేనా, ప్రమాదం వస్తేనా, సావు వస్తేనా? కాలం తీరితే సావొత్తదమ్మా. మరి నాకు కాలం ఎప్పుడు తీరుతుందమ్మా? గంగా, ఏందమ్మా మాటలు? అయ్యని ఆ బైరమ్మ పశువులా చూస్తా ఉంటే నాకు చచ్చిపోవాలనిపిస్తుందమ్మా. బాధపడకమ్మా. ఆ బైరమ్మకి ఇయ్యాల రేపు డబ్బులు ఇచ్చి అయ్యని తీసుకొచ్చేద్దాం. ఓసాస్, ఏ మాట ఎన్నో ఏళ్ళ నుంచి నువ్వు చెప్తూనే ఉన్నావు, మేము వింటనే ఉన్నాం. అబ్బా, దాన్ని ఓదార్చడానికి ఏదో చెప్తుంది లేవే, చెప్పని. నిజమే, అలా అని ఎన్ని రోజులు అబద్ధం చెప్పి మోసం చేస్తాం? చూడు గంగా, మనం డబ్బు సంపాదించడం, బైరమ్మకి అప్పు తీర్చడం ఎప్పట్లో జరిగే పనేం కాదు. మీ అయ్య గురించి మర్చిపోయి కమ్మగా తిని పడుకో. నువ్వు ఆపుతావా? కాసేదంతా ఇట్టగైనా మాట్లాడేది. అమ్మ గంగా, నువ్వేం భయపడమాక. మీ అయ్యని నేను తీసుకొస్తాను, సరేనా? ఒకవేళ అయ్యే రాకపోతే? ఏముంది, నువ్వు మీ అమ్మ కూడా బైరమ్మ దగ్గర పాలేరులాగా వెళ్ళిపోండి. ముగ్గురు అక్కడే బానిసల్లా కలిసి మెలిసి బ్రతికేచ్చు. పళ్ళు రాలిపోతాయి. తాగుపోతేదవా, వాళ్ళేడుపాలు ఏడుతుంటే మధ్యలో నీ ఏడిపోయిందిరా. వదిలేయత్తమ్మా, వాడికేందిలే. మా ఏడుపు అందరికీ ఎగతలైపోయినది. అమ్మ గంగా,
నువ్వు ప్రశాంతంగా పడుకో. అయ్యని నేను తీసుకొస్తాను. నువ్వు తెత్తావో లేదో నాకు తెలియదమ్మా. 2 రోజుల్లో అయ్యని మన ఇంటికి నేనే తీసుకొస్తాను. అట్ట తేకపోతే నేను గంగనే కాదు. పౌరుషానికి పోయి శపథాలు చేయమాక. అవతల ఉన్నది బైరమ్మ. తేడా వచ్చిందంటే నిన్ను కూడా దానికి బానిస చేసుకుంటది. చి, ఒక్కసారైనా నీ నోటితో శుభం పలకవే. వస్తే శుభమా శుభమా ఒకసారంటే వచ్చి పలకవే. ఎక్కడుంది అది? ఏటది? శుభమమ్మా, కర్మ. మీ అమ్మ ఒకసారి పలకమంటుంది కదా. ఆపుతావా? యదవస్సంతాని. అమ్మా గంగా, అయ్యని మీ అమ్మ తీసుకొస్తుందిలే. నువ్వు పడుకో తల్లి, పడుకో. సచ్చు పద. అయ్యో, అమ్మ మంగా, మంగా లేమ్మా, మంగా లేమ్మా, లే. అబ్బా, హా? ఇంకో 10 మినిట్స్ పడుకుంటా అమ్మమ్మ. 10 మినిట్సా? అయ్యో, సగం ఇంగ్లీషు సగం తెలుగు అన్నమాట. కర్మ. త్వరగా లేమ్మా, యోగా చేద్దాం. యోగా చేద్దామా? అవును తల్లి. యోగా అంటే స్వీటా హాట్ అమ్మమ్మ? యోగా అంటే తినేది కాదే, తిన్నది అరగటానికి చేసేది. ఆ? ఆ. అమ్మో, ఆ యోగానా? నా వల్ల కాదు, నేను పడుకుంటా. ఇదిగో, ఈరోజు మీ నాన్నమ్మ వస్తోంది. ఆవిడొచ్చే సమయానికి నువ్వు లేవలేదనుకో మీ అమ్మ చావు కొడుతుంది. నానమ్మనా? కొట్టని, పీడ వదిలిపోతుంది. ఎప్పుడు నన్ను కర్రది అంటుంది. పైకి కనబడవు గాని పొగ భోగానే పెంచుకున్నావు. ఇదిగో, నువ్వు లేస్తావా, నన్ను లేపుకుని పొమ్మంటావా? అబ్బా ప్లీజ్ అమ్మమ్మ. నువ్వు ఇలా లేవే నిన్ను. రా, రా, లే, లే. అయ్యో. బాబా, అలాగే ఆ గాలిని అలా పీల్చి అలా వదిలే. సూపర్ గా చేస్తుంది కదా. ఏం చేస్తున్నావమ్మా? మన మంగ యోగా చేస్తుంటే చూస్తున్నాను. ఏంటేంటి మంగ యోగా చేస్తా? ఏ యాంగిల్లో చూసినా యోగలాగా లేదే. నీకెలా తెలుస్తుందిరా? ఆ, మందు కొట్టిన మంకిలా ఉంది. మామయ్య, ఆ మాట అన్నది నువ్వు కాబట్టి వదిలేస్తున్నాను. సరిగా చూడండి, అది యోగాలోనే. అవునవునవునవును. ఏం ఆసనం? చెత్తన అత్త అని కొత్త ఆసనం. ఏయ్, మీరెళ్ళి మీ పనులు చూసుకోండి, మా పనులన్నీ మేము చూసుకుంటాం. వెళ్ళండి. విన్నారుగా? పదండి. వెళ్ళండి. పద. ఉష్షు. అమ్మా, అక్కడున్నారమ్మా. వదిన గారు వచ్చారు, రండి. రండి వదిన గారు. అమ్మయ్యా. వదిన గారు, రండి రండి రండి. అమ్మా, మనం నచ్చని వాళ్ళు, మనం అక్కర్లేదు అనుకున్న వాళ్ళు మనం పిలవకుండానే మన ఇంటికి ఎందుకు వచ్చారో అడిగమ్మా. అయ్యో, వచ్చింది నీ ఇంటికే అయినా రావాల్సి వచ్చింది మాత్రం నా మనవరాలి కోసం. అవునవును. ఈ రోజు నుంచి 4 రోజులు దాన్ని గమనించి అది జమీందారు బిడ్డ అని వదిన గారికి నమ్మకం కలిగితే, కలగకపోతే ఎందుకు కలగదమ్మా? సపోజ్
కలగకపోతే అది జమీందారి బిడ్డ కాకుండా పోతుందా? అది నా రక్తం కాదని ఈవిడ నమ్ముతుందా? అక్కర్లేదు. చూడు, ఈ ఆవేశమే ఇన్నాళ్ళు నిన్ను భర్తకి అత్తకి దూరం చేసింది. నిజంగా అది మా రక్తమే అయి ఉంటే నీకు భయం ఎందుకు? ఇది భయం కాదు, మీ అనుమానం మీద అసహ్యం. ఏయ్, అమ్మా 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 ప్లీజ్ అమ్మా, నా కోసం ఇవి ఒక్కదానికి ఒప్పుకో. ఎలాంటి ఇబ్బంది లేకుండా, నీ మనసుకి ఎలాంటి కష్టం కలగకుండా నేను చూస్తానమ్మా. ప్లీజ్ అమ్మా, నా కోసం ఒప్పుకోమ్మా. సరే, నా బిడ్డ ప్రవర్తనని గమనించి వెళ్ళిపోతే సరే, కాదని ఏదైనా ఆ అవసరం నాకు లేదు. నేనొచ్చింది అవమానించడానికి కాదు, నిర్ధారించుకోవడానికి. చూస్తా. తేడా వస్తే నేను నిర్ణయించుకుంటా మీరు నా అత్తగా ఉండాలా లేదా అని. అది చిన్నపిల్ల కదా. పిల్ల మీకు, నాకు కాదు. ఇంతకీ అదేం చేస్తోంది? యోగా యోగా చేస్తోంది. ఏంటి, పడుకునా? అది ఇదేనా యోగా? ఇదేనా పెంపకం? అంటే అది శవాసనం, శవాసనం అన్నమాట. ఓ, శవాసనమా? ఆ మాట ముందే చెప్పాలి. నిజంగా జమీందారు బిడ్డే కాబట్టి ఇంత పొద్దున్నే లేచి యోగా చేస్తోంది. చూసారా, అది జమీందారంట, పైగా యోగా చేస్తుందంట. అది చెప్తే నమ్మడానికి నేనేమి వెరిచాముండేశ్వరి కాదు కదా. అయితే మీ అక్క చెప్పిన అబద్ధం బయట పెట్టేద్దామా? ఓకే, నేను రెడీ. కానీ ఏమైంది? బొమ్మ పగిలింది. నువ్వు నిజంగా యోగా చేస్తే శబ్దానికి లేకూడదు కదమ్మా. లేచావు అంటే నువ్వు యోగా చేయడం లేదనేగా. నేను యోగా చేస్తున్నానని ఎవరు చెప్పారు? అయ్యో, కొప్పు ముంచేసింది. అంటే నువ్వు యోగా చేయట్లేదా? అవును, అది యోగా చేయలేదు. మెడిటేషన్ చేస్తోంది. అంటే ధ్యానం అన్నమాట. ధ్యానం చేస్తున్నాను, ధ్యానం. అబద్ధం. చంపుతా. ఏయ్, వెళ్ళి మీ పని చూసుకోండి, పండి. ఓహో, అయితే నా మనవరాలు ధ్యానం చేసే స్థాయికి దిగిపోయిందన్నమాట. అవునదినా, అవును. యోగా ధ్యానమే కాదు, సంగీతం కూడా నేర్పిస్తున్నాను. కావాలంటే చూపిస్తాను, రా. కూర్చో. మనసు పొంగిపోయేలా ఓ చక్కని పాట పాడు. రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు, పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు. హై, రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు, పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు. ఛీ! పాడమంది మిమ్మల్ని కాదు, నా మనవరాల్ని. నన్నేమో అనుకున్నాను. ఏ బాగోలేదా? దరిద్రంగా ఉంది. పని వేరే పాట పాడినా? వద్దులే. మంగా, నువ్వు పాడమ్మా. రాదమ్మా. రాదా? వచ్చు వచ్చు. మరి రాదు అంటుంది. అయ్యో, రాదు అనలేదు. రాదమ్మా రాదమ్మా ఏం రాదమ్మా, పక్కనే రాదమ్మా వెనుక రాదమ్మా అని పేరడి పాట పడుతోంది. చాలే. దీంతో పాట పాడిస్తావా, నన్ను వెళ్ళిపోమంటావా? అమ్మమ్మా కాదు, నేను నానమ్మని, నువ్వు అమ్మమ్మవి. ఓ, నీ కళ అర్థమైందా? ఒక్క నిమిషం ఆగితే అద్భుతమైన పాట పాడిస్తాను.
అలాగే కానివ్వు. అమ్మమ్మంగ ఇలారా ఇలారా అయ్యో రామా దీన్నొడక చూడమ్మా నువ్వేం పాడక్కర్లేదు ఒక్క నిమిషం ఇదిగో అంతా ఇదే మేనేజ్ చేస్తుంది అయ్యో ఈ వాటర్ బాటిలా? వాటర్ బాటిల్ కాదే ఇది బ్లూటూత్ ఇందులోంచి పాటలు వస్తాయి నువ్వు పాడినట్టు నటించు చాలు ఛీ, మనం జమీందారులం, నటించకూడదు. అయ్యో నీ బొందే మంగ నీ బొంద ఇదిగో నేను జమీందార్నే నటించడంలా తప్పులేదా? తప్పలేదు నువ్వు రెచ్చిపో మిగతాది నేను చూసుకుంటాను అలాగే అమ్మమ్మ.